అదెవరో కాదు. ఫ్యూ ఇయర్స్‌గా తెలుగు సినిమాల్లో కామన్‌గా కనపడే బిల్డప్ బాబాయ్. ప్రకాష్ రాజ్. ఏదో చూపిస్తానే వాళ్ళని సముద్రంలోకి తీసుకెళ్తాడు. ఈ గ్యాప్‌లో మన పోలీస్ రింగ్ ఇచ్చి తనకు ప్రపోజ్ చేస్తాడు. ఏ పోరా పకోడీ అని అప్పుడే రిజెక్ట్ చేసి రింగ్ వాటర్‌లో పడేస్తాడు. అమ్మో నా రింగు అని వాటర్‌లో దూకిన పోలీస్ వాటర్‌లో ఎప్పటి నుండో ఉంటున్న కొందరిని చూసి షేక్ అవుతాడు. ఓకే ఓకే కూల్ రాకీ, నాకు అర్థమైంది నువ్వు భయపడ్డావని, అంత కష్టపడకు. ₹10కి ₹30 యాక్టింగ్ చేస్తున్నాడు. ఆపరా బాబు, మధ్యలో ఎవడరా మసాజ్ చేస్తుంది? అసలేం జరిగింది, ఏం జరగబోతోంది, నాకు తెలియాలి, తెలిసి తీరాలి అంటాడు. కథం దొరికిందే ఛాన్స్ అని మన తాత కథ మొదలు పెడతాడు. రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ. ఈ సముద్రం పేరు రెడ్ సీ. ఎన్లో ఒక కొండ ఉంది అండ్ అక్కడ 4 గ్రామాలు ఉన్నాయి. అక్కడ వాళ్ళ పని జనరేషనల్ రాబరీ అండ్ ఆ గ్రామంలో ఉన్న స్మగ్లింగ్ తూప్ మన దేవరా. ఎస్, మా దేవరా హెయిర్ ఇస్ వాటర్ ప్రూఫ్. ఈ సీన్ ఎక్కడో చూసినట్టుందే. ఓరి దుర్మార్గులారా, తమిళ మూవీస్ నుండి కూడా కాపీ ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారా? ఈ మూవీ ఇంట్రో సీన్ లోనే ఒక స్మగ్లింగ్ చూపిస్తారు. ఒక మూవింగ్ షిప్ ని కూడా స్విమ్ చేస్తూ ఎలా క్యాచ్ చేస్తాడనేగా మీ డౌట్. ఏం లేదు, మన దేవరా ఇస్ సూపర్ హీరో. క్రిష్ లో స్విమ్మింగ్ ఎబిలిటీ కూడా ఉంది. సో మూవింగ్ షిప్ మన దేవరాకి జుజుబి. ఈ గ్యాంగ్ లో డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ యాక్టర్స్ ఉన్నారు. పాన్ ఇండియా మూవీకి ఒక పాన్ ఇండియన్ గ్యాంగ్. సో మిగతా వాళ్ళు వచ్చేదాకా మన దేవర కాసేపు కంటైనర్స్ మీద ఆడుకుంటూ ఉంటాడు. ఫైనల్లీ అందరు వచ్చాక హైస్ స్టార్ట్ చేస్తారు. కంటైనర్ సౌండ్ రాకుండా ఉండడానికి కింద సాఫ్ట్ మెటీరియల్ పెట్టారు, ఓకే. బట్ కంటైనర్స్ ఇలా గుద్దుకుంటే కూడా సౌండ్ రాదా? వాట్ ఎ లాజిక్. ఓ ఇట్స్ మ్యాజిక్. సూపర్ పవర్ నెంబర్ 2. వీళ్ళు స్మగ్లింగ్ చేస్తున్నప్పుడు కొందరు కోస్ట్ గార్డ్స్ వస్తారు. సో కింద బోట్ లో వెయిట్ చేస్తున్న గ్యాంగ్ షిప్ చుట్టూ రింగా రోజాడతారు. షిప్ లో గార్డ్స్ చూడకుండా ఉండడానికి వీళ్ళు వింత వింత ఫీట్స్ చేస్తుంటారు. వావ్, ఇన్విజిబిలిటీ పీక్. వీళ్ళు కంటైనర్స్ మీద ఎక్కి అడ్డమైన స్టన్స్ చేస్తూ ఉంటారంట. వీళ్ళు ఇన్ని జంప్స్ అండ్ సర్కస్ ఫీట్స్ చేసినా గార్డ్స్ కి కొంచెం కూడా సౌండ్ రాదంట. దే ఆర్ ప్రొఫెషనల్స్ మ్యాన్. కంటైనర్స్ మీద నడిస్తే సౌండ్ రాదంట, కానీ ఆ సముద్రం మధ్యలో ఒక కత్తి కింద పడితే సౌండ్ వస్తుందంట. డైరెక్టర్ విలియన్స్ మ్యాన్. ఒక కత్తి కింద పడి సౌండ్ చేయకుండా ఉండడానికి అడ్డమైన స్టంట్లు చేస్తారు చూడు, బట్ వితౌట్ ఎనీ సౌండ్. పాపం కోస్ట్ గార్డ్స్ కి సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వకపోయి ఉండాలి, ఆర్ వాడు వీళ్ళ టీమ్మేట్ అయి ఉండాలి. వీళ్ళు ఇంత కష్టపడి రాబరీ చేస్తుంటే మధ్యలో స్మోకింగ్ చేస్తూ చిల్ అవుతుంటాడు మన షైన్ టామ్ చాకో. నో ప్రాబ్లం, మన దేవరా సేఫ్ సీన్. అసలు రూపాయి కట్టారు సార్. సానా పెద్ద కదా సామి. ఓ అయితే వద్దులే. అప్పుడు మన బైరా ఖాళీగా ఉందని ఒక కంటైనర్ లో దూరుతాడు. మన కోస్ట్ గార్డ్స్ వచ్చి లాక్స్ ఎందుకు ఓపెన్ లో ఉన్నాయి? జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. పాపం లోపల చేయి ఇరుక్కుపోయినట్టుంది. అప్పుడు మన దేవర తొంగి చూస్తున్నా, టార్చ్ విసిరేస్తున్నా కోస్ట్ గార్డ్స్ మాత్రం కనిపించదు. ఓ సారీ, చెప్పడం మర్చిపోయా. మన దేవర హ్యాస్ ఇన్విజిబిలిటీ పవర్ 2, సూపర్ పవర్ నెంబర్ 3. ఇది చూసిన దేవర తన టార్చ్ తీసుకుని ఒక సైడ్ కి వేస్తాడు. పాపం మన బైరాన్ని నీళ్ళలో పడేసి దేవర మాత్రం కరెక్ట్ గా బోట్ లో ల్యాండ్ అవుతాడు. అప్పుడు వాళ్ళ ఇన్నర్ వాయిస్. ఇలా ఎవ్రీ వీక్ సముద్రంలోకి వెళ్లి కష్టపడి స్మగ్లింగ్ చేస్తూ బ్రతకడమే వీళ్ళ పని. అలా అంత కష్టపడి సంపాదించిన డబ్బుతో ఊర్లో వాళ్ళకి హెల్ప్ చేస్తాడు మన దేవర. దేవుడు రా మా దేవర. ఇది మన దేవర ఫ్యామిలీ. ఈ కళ్ళతో మా నాయన సావు, మీ నాయన సావు, అయినోళ్ళందరి సావుల్ని చూసుండా ఇంకా ఓపిక లేదురా బిడ్డ. ఈమె చెప్పేది ఎలా ఉందంటే, నాకు ఇంకా ఓపిక లేదు, త్వరగా చచ్చిపోరా బాబు అన్నట్టుంది. ఎవ్రీ ఇయర్ వీళ్ళ ఊర్లో ఒక ఆయుధ పూజ జరుగుతుందంట. ఇప్పుడు ఒక సాంగ్. ఉయ్యాలా నువ్వు దాని తొయ్యాలా, ఎక్కి నువ్వు గాలా, అలసిపోవాలా. అందరూ అంత బాగా డాన్స్ చేసే ఎన్టీఆర్ తో ఈ మట్టి స్టెప్స్ వేయిస్తారు డాన్స్ మాస్టర్. పాపం అందరూ కలిసి ఒకేసారి ఏదో దొక్కినట్టున్నారు. డాన్స్ చేయకుండా చెప్పులు సాఫ్ చేసుకుంటున్నారు. మన బిల్డప్ బాబాయ్ మాత్రం తెగ ఎంజాయ్ చేస్తుంటాడు. ఏంట్రా ఇది, బార్బిక్యూ గ్రిల్సా? అది కూడా అంత వేడిగా. ఆహా, కలర్ఫుల్ అయినట్టుంది కదా, చమక్ చమక్ అంటున్నాయి. నెక్స్ట్ ఒక ఫైట్ సీన్. ఒక్క ఫైట్ సీన్ కాదు, ఒక స్ట్రింగ్ ఆఫ్ ఫైట్ సీన్స్. ఈ ఫైట్ లో ఎవరు గెలిస్తే వాళ్ళ ఊరికి ఈ తుప్పు పట్టిన పూర్వీకుల కత్తులు వెళ్తాయంట. సో ఆ కత్తుల కోసమే ఈ ఫైట్ అంతా. అందరూ కొట్టుకుని 5 minutes ఇంటికి వెళ్తే దేవరా ఇంకా బైరా ఫైట్ స్టార్ట్ చేస్తారు. పాప మన దేవరా ఆనెస్ట్ గా సూపర్ పవర్స్ యూజ్ చేయకుండా ఫైట్ చేస్తారు. అర్ధరాత్రి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ దాకా కొట్టుకుంటూనే ఉంటారు. ఆ వీరుల్లో ఎవరు గెలుస్తారా అని ఆ సూర్యుడికి కూడా చూడాలని ఉండేదేమో. ఫైనల్లీ మనకు తెలిసిందేక, దేవరా విన్ అవుతాడు. బైరాన్ దగ్గరికి తీసుకుని చెవులో ఏదో చెప్తాడు. దాని తర్వాత ఇంటికెళ్ళిన దేవరా ఏదో పీడకలగానే నిద్ర మధ్యలో లేస్తాడు. నిన్న రైతు పీడకలు వచ్చింది, అది జోగులా. నైట్ అంతా పడుకోకుండా ఫైట్ చేసి పీడకలు దాకా పకోడీలు వస్తాయా? తర్వాత ఇంకొక స్మగ్లింగ్ డీల్ వస్తుంది. దానికి మన దేవరా, ఫోన్ డ్రాపై మిమ్మల్ని సేవ్ చేయలేక వస్తున్నా, వీడమ్మ పిల్లల్ని తెస్తాడు, వాడేమో సిగరెట్ కొడుతుంటాడు, అసలు దొంగతనం మీద కాన్సన్ట్రేట్ చేయాలో లేక మీ మీద కాన్సన్ట్రేట్ చేయాలో అర్థమైతలేదు నాకు అని అంటాడు. వాళ్ళేమో నువ్వు రాకపోతే రాకు, మేము పోతామని వదిలేసి వెళ్ళిపోతాడు. ఇంతలో ఇంకొకటి వచ్చి, అట్లా కాదు దేవరా అబ్బాయి, జర పెద్ద మనసు చేసుకోరా అదే అంటాడు. సరే అని వెళ్తాడు. అలా స్మగ్లింగ్ చేసి రిటర్న్ వచ్చేటప్పుడు మన కోస్ట్ గార్డ్స్ వీళ్ళని పట్టుకుంటారు.
వీళ్ళ గన్స్ ఏం చేసి మరి ఒక పెద్ద లెక్చర్ ఇస్తారు. ఇప్పుడు ఒక డైలాగ్. స్టాప్! ఎన్నాళ్ళి హింస, ఎన్నాళ్ళి రక్తపాతం. He who holds the sword, he'll bite the sword. చిన్నప్పుడు స్కూల్కి కూడా వెళ్ళని వాళ్ళని గంట సేపు మోకాల మీద క్లాస్ పీకినందుకు ఆ కోస్ట్ గార్డ్స్ని చంపడానికి పోతారు. అఫ్ కోర్స్ కోస్ట్ గార్డ్స్కి కూడా గన్స్ వాడడం తెలియదు. అంతేకాదు జనరాసిటీతో పట్టుకున్న వాళ్ళ దగ్గర వెపన్స్ కూడా కలెక్ట్ చేసుకోరు. మంచోళ్ళరా కోస్ట్ గార్డ్స్. కానీ ఎప్పటికీ క్లాస్ విని మోటివేట్ అయిన దేవర అటాక్ చేసిన అందరినీ కొట్టి కోస్ట్ గార్డ్స్ని సేవ్ చేస్తాడు. ఎస్, దట్ ఈస్ దేవరాస్ పవర్. దేవరా ఇస్ ట్రాన్స్ఫార్మ్. మళ్ళీ ల్యాండ్కి వచ్చిన వెంటనే ఇంకెవరు స్మగ్లింగ్ చేయకూడదు అని చెప్పి ఎవరు ఒప్పుకోలేదో వాళ్ళ వీప్ మీద ఒక ఎక్స్ మార్క్ వేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు ఒకడు ఓవర్ యాక్టింగ్ చేస్తే కట్ చేసి పడేస్తాడు. అదే బ్యాక్. వామ్మో, జస్ట్ మిస్. అది చూసి అందరు షాక్ అయి నిలబడతారు. తర్వాత ఇంతమంది మోసుకొచ్చిన స్మగుల్ గుడ్స్ దేవర సింగిల్ హ్యాండెడ్లీ దొబ్బేసి లోయలో పడేస్తాడు. ఎస్, దేవరాకి సూపర్ స్ట్రెంత్ కూడా ఉంది. సూపర్ పవర్ నెంబర్ 4. ఇంకా చాలా పవర్స్ ఉన్నాయి లోపల. డైరెక్టర్ దాచాడు కుప్పలుగా. మళ్ళీ వెనక్కి తిరిగి ఒక వార్నింగ్. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am the fire. ఇంకా ఎవరైనా చేపలు పట్టడానికి కాకుండా వాటర్లో దిగితే బ్యాక్ కట్టు. ఇంకా అప్పటి నుంచి ఎవరైనా స్మగ్లింగ్కి వెళ్తే వాళ్ళ వీపు మీద ఎక్స్, డబుల్ ఎక్స్, ట్రిపుల్ ఎక్స్ ముగ్గులు వేసేస్తాడు. పాపం ఇంకా మన దేవర గూర్ఖాల బ్యాట్మెన్ లా డే అండ్ నైట్ షిఫ్ట్ స్టార్ట్ చేస్తాడు. ఎక్కడ పోతే అక్కడ ఉంటాడు. దొరికినట్టు కట్ చేస్తూ పోదామని. తర్వాత ఊర్లో ఒక కళ్ళు కనిపించిన అమ్మాయికి పెళ్లి. ఆ పెళ్లిలో మన దేవర హ్యాపీగా తాగి గ్రేస్ఫుల్ గా డాన్స్ చేస్తాడు. ఇంతలో అమ్మాయి కూడా వస్తుంది. సో దేవర తన తలపై చేయి పెట్టి డాన్స్ డేటా ట్రాన్స్ఫర్ చేస్తాడు. సూపర్ పవర్ నెంబర్ 5. ఇంకా ఇద్దరు కలిసి సింక్ లో సేమ్ స్టెప్స్ వేస్తారు. పీకేలో చూపిస్తే నమ్ముతారు, మన డైరెక్టర్ చూపిస్తే నమ్మరా? సో హ్యాపీగా తాగి దేవర సీషోర్ లో వెళ్ళి పడుకుంటాడు. ఇప్పుడు ఒక డేంజరస్ అటాక్. పాపం దేవరాన్ని హ్యాపీగా ఒక్కరోజు కూడా పడుకునేవారా? అరే నార్మల్ గా రావచ్చు కదరా, అంత కష్టపడి పాకడం దేనికి? ఓ, ఇలా పాకితే సౌండ్ రాదని మేము అనుకోవాలా? వీళ్ళలో బురద మనిషి, గడ్డి మనిషి, శాండ్ మ్యాన్, పేడ మ్యాన్, ఇంకా ఎవరెవరో ఉంటారు. దేవరానే చంపాలని చూస్తారు. అటాక్ చేయడానికి ఒక 50 మంది వస్తారు. బట్ అక్కడ ఉన్నది దేవరారా. యూ రియలీ థింక్ యూ కెన్ బీట్ హిమ్? రుకీస్. ఇంకొక 50 మందిని తెచ్చుకోవాల్సింది. ఇంకా మన దేవర ఒక్కొక్కరిని గాల్లో దడ మొత్తం గాల్లోనే ఎగరేసి కొడతాడు. వీళ్ళ వింత అవుట్ఫిట్లు. బై మన దేవరకు బూమరంగ్ ఎబిలిటీ కూడా ఉంది. వావ్, మనకు తెలియని పవర్స్ ఇంకా ఎన్నున్నాయో. అరే ఎన్ని రౌండ్స్ ఇస్తావరా బాబు? మేము చూసాంలే కింద పడి. ఇంకా మన దేవర అందరినీ సీషోర్ లో చంపితే అసలు సీ వాటర్ ఎందుకు అయింది? ఓ, డైరెక్టర్ బ్రిలియన్స్. సో ఫైనల్లీ అందరినీ కొట్టేసి అక్కడ ఉన్న ఒక రాక్ మీద కర్సివ్ రైటింగ్ లో ఇదే నా మాటే శాసనం అని రాసి ఊరొదిలేసి వెళ్ళిపోతాడు. బేసిక్ గా ఇంకెవరైనా స్మగ్లింగ్ కి సముద్రంలో అడుగు పెడితే కోసేస్తా అని రాసుంటాడు. భయం అంటే ఏంటో తెలియాలంటే మా దేవర కథ అయినాలా? ఏం లేదే, నాకేం తేడా కనపట్లేదే. ఆ శాసనం చూసి భయపడి ఇంక అందరూ ఫిషింగ్ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటారు. కొన్ని ఇయర్స్ తర్వాత శాసనం టెస్ట్ చేద్దామని కొందరు వాటర్లోకి వెళ్తే కట్స్ తో వాపస్ వస్తారు. కథం, ఇంకెవ్వరు స్మగ్లింగ్ జోలికి ఎవరు. మీన్వైల్ మన బైరా దేవర తనని హైస్ట్ మధ్యలో వాటర్లో పడేశాడని రివెంజ్ తీర్చుకోవడానికి మన బైరా ఊర్లో ఉన్న కొందరు పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటాడు. వాళ్ళకి 12 years ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి దేవర అంటేనే కోపం వచ్చేలా ట్రైన్ చేసి పెంచుతాడు. నువ్వు చెప్పినట్టు దేవరను చూస్తూ రక్తం కళ్ళ చూస్తే బికాస్ ఒక్కడే వెళ్ళానంటే భయం, కోసేస్తాడు దేవర. అప్పటికి మన దేవర కొడుకు కూడా పెరిగి పెద్ద అవుతాడు. బీచ్ లో ఒక CGI షార్క్ ని కష్టపడి లాక్కొస్తూ మన వర ఇంట్రో సీన్. అఫ్ కోర్స్ హీఈస్ వర. నాన్న పేరు దేవర, కొడుకు పేరు వర. మరి మనవడు పుడితే మనకెందుకులే. ఆ రోప్స్ ఏమో లూజుగా ఉంటాయి. పాపం వరాకి కష్టం ఎందుకని షార్కే వస్తున్నట్టుంది. ఈ షార్క్ బొక్కలు ఏంటి అనుకుంటున్నారా? అవతార్లో చూసారు కదా తొరప్ మార్క్తో. అలా దేవర లోకల్ లెజెండ్ ఇక్కడ. చిన్నప్పుడు ఈ షార్క్ని వేసేసి ఉంటాడు మన దేవర. వరా క్రష్ మన జాన్వీ కపూర్ క్యారెక్టర్ తింగరి తంగ. మన తెలుగు స్టేట్స్ లో అసలు అమ్మాయిలే లేరు కదా. సో మన డైరెక్టర్ 15 minutes స్క్రీన్ టైం కి 5 కోట్లు ఇచ్చి మరీ వెరీ న్యాచురల్ బ్యూటీ జాన్వీ కపూర్ ని ముంబై నుండి పిలిపించాడు. పాపం ఇంట్లో ఉన్న వాటర్ ట్యాంక్ లో స్నానం చేసి థియేటర్ లో ఉన్న వాళ్ళకి కంట్లో నీళ్లు తెప్పించడమే ఈ పిల్ల పని. దీంతో పాటు ఆ ఊర్లో ఉన్న అమ్మాయిలందరికీ ఎలా శారీ కట్టకూడదు అని నేర్పించడం కూడా మన తంగ పనే. బై ద వే ఈ విషయాలని ఫ్లాష్ బ్యాక్ లో చెప్పేది మన ప్రకాష్ రాజ్. ఇతని ఇవన్నీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో ఏమో. తంగ అని ఒక అమ్మాయి ఇంటిది, రోజు వాటర్ ట్యాంక్ లోనే స్నానం చేస్తుంది. అది నీకెలా తెలుసు అంటే అది ముసలివిడా తింగరతంగా ఏంటి అనుకుంటున్నారా? ఇది చూడండి. ఉందే వాడిలో ఏముంటదని నాకు తెలుసు. ఇంతప్పటి నుంచి చూస్తుండగా నాకు తెలుసు నాకు వాడు సరికాదని ఇంతప్పటి నుండి తెలుసు. వామ్మో, దీంతో ఆగేందుకు వచ్చింది. ఇప్పుడు ఒక సాంగ్. ఎందుకు పుట్టింది ఏదో నువ్వంటే ముచ్చట పెట్టింది. ఈమె డాన్స్ చేయమ్మా అంటే ఏమేం చేస్తుందో. ఈ ఇసుకలో పొరడం ఏంట్రా బాబు. అలా ఒకరోజు వయసైన దేవర వాళ్ళ అమ్మని చూడడానికి వస్తాడు. బట్ మన బైరా విత్ హిస్ మినియన్స్ వచ్చి రౌండప్ చేస్తాడు. పెద్ద చేసి వీళ్ళందరూ అతని ఊరంతా ఉరికిస్తారు.
అఫ్ కోర్స్ మన దేవర ఒక్క సూపర్ మ్యారేజ్ జంప్ తో తప్పించేసుకుంటాడు. ఇంకా మన బైరా. ఇప్పుడు ఇంకొక సాంగ్. ఇంకా వీళ్ళని చూసి భయపడి పారిపోయిన దేవర వీళ్ళని ఏం చేయడం ధైర్యంతో బైరా మళ్ళీ వాళ్ళ గ్యాంగ్ తో స్మగ్లింగ్ కి ప్లాన్ చేస్తాడు. పాపం చెయ్యి విరిగి ఇంట్లో కూర్చుంటాడు. సో వరాని పిలిపించి ఒక క్రీపీ స్మైల్ ఇచ్చి ఇన్వైట్ చేస్తాడు. ఆ నవ్వుకు భయపడి వర ఆ గ్యాంగ్ తో కలిసి సముద్రంలోకి వెళ్తాడు. వీళ్ళు స్మగ్లింగ్ చేసి రిటర్న్ వచ్చేటప్పుడు సడన్ గా ఒక వాటర్ లోకి షూట్ చేస్తాడు. అఫ్ కోర్స్ తర్వాత అందరూ వాటర్ లోకి షూట్ చేయడం స్టార్ట్ చేస్తారు. డోంట్ వెరీ, లోపల ఉన్న వాళ్ళ మనుషులంతా బుల్లెట్ ప్రూఫ్ లే. విక్రమార్కుడులో టిక్లా స్టైల్లో మన దేవర వస్తాడు. అప్పుడే ఒక మాస్ ట్విస్ట్. దట్ ఈస్ దేవర ఎప్పుడో చనిపోయాడు. ఎన్ని రోజులు స్మగ్లింగ్ కి వెళ్లిన వాళ్ళందరినీ కోసి ముగ్గులేసింది మన వర. వావ్ వాట్ ఎ ట్విస్ట్. తెలుగు సినిమా హిస్టరీలో అసలు ఇంతవరకు ఇలాంటి ట్విస్ట్లే చూడలేదు. ఇంకా ఈ వర సముద్రంలో ఏవేవో ఫీడ్స్ చేసి అందరి వీపులపై ముగ్గులేస్తుంటాడు. అందరి బ్యాగ్ కట్ చేసి పడేస్తాడు మన వర. ఎస్, వరాకి కూడా సూపర్ పవర్స్ ఉన్నాయి. ఇది రా ట్విస్ట్ అంటే. వాటర్ లో అక్వామాన్ లా జంప్ చేసి మరీ ఒక్కొక్కరిని కోసేస్తాడు. అప్పుడు పక్క నుండి ఊరికే పోతున్న ఒక షార్క్ ని చూసి పట్టుకొని మీదకి ఎక్కేస్తాడు. అదే మన గుర్రం అనుకున్నావా బ్రో? ఓ మర్చిపోయాను, నువ్వు సూపర్ హీరో కదా, సారీ. ఇంకా అవతార్ వే ఆఫ్ వాటర్ లో మైండ్ బ్లోయింగ్ ఫీట్స్ చేస్తాడు. అప్పుడు ఆ షార్క్ మైండ్ వాయిస్ ఆలోచించండి. డాగ్ వాక్ కి వెళ్ళినట్టు షార్క్ స్విమ్ చేసేస్తాడు మన సూపర్ హీరో వర. ఫైనల్లీ అందరినీ కోసి పారేస్తాడు. లాస్ట్ కి ఒక లోడ్ బాడీస్ బోట్ మీద తీసుకొస్తాడు. ఇప్పుడు కూడా మన వర ఇబ్బంది లేకుండా బోటే ఫ్రీగా వస్తుంటది. చూడండి మళ్ళీ ఆ రూప్స్ ఎంత లేజుగా ఉన్నాయో. అందరినీ చంపింది దేవరా అని నమ్మించడానికి తన వీపు మీద కూడా ముగ్గు వేయమని మన బిల్ల బాబాయ్ని అడిగితే నా వల్ల కాదురా అంటాడు. సో సెల్ఫ్ సర్వీస్ చేసుకొని కట్ చేసుకుంటాడు. అలా కట్ చేసుకొని పడిపోతాడు. అలా తన ఊరు కోసం జీవత్యాగం చేస్తాడు మన వర. అమ్మయ్య ఫైనలీ అయిపోయిందిరా అనుకున్నప్పుడే ఇంకొక ట్విస్ట్. బాహుబలిలో వై కట్టప్ప కిల్ బాహుబలి రేంజ్ లో వై వరా కిల్ దేవరా. అది ఎందుకో తెలియాలంటే దేవరా 2 ఈజ్ లోడింగ్. బై ద వై ఈ మూవీ స్టార్టింగ్ లో ఇది ఎమర్జెన్సీ మీటింగ్ హైయెస్ట్ ప్రియారిటీ అన్నారు. ఎవరో అయితే గురించి అడగడానికి కదా నువ్వు వచ్చింది. నువ్వు వచ్చిన పని ఏంటి, నువ్వు చేసే పని ఏంటి, అతను అడిగింది ఏంటి, ఇతను చెప్పింది ఏంటి, ఎవరింసలు చెప్పినా వింటూ కూర్చుంటావా? నీకు దండం రా బాబు. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు